అందమైన ప్రేమ కథ రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు. ఇక మన సిరీస్‌లో సెవెంత్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అందరూ హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. కార్‌లో అను ఒళ్ళో కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు చింటూ. కార్ అద్దంలో అనుని చూస్తూ డ్రైవ్ చేస్తాడు. అను కూడా చింటూతో మాట్లాడుతూనే రామ్‌ని చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందని దారిలో రెస్టారెంట్‌కి వెళ్తారు. రామ్ పక్కనే కూర్చునేసరికి అనుకి అరచేతుల్లో కూడా చెమటలు పడతాయి. రామ్ మాత్రం చాలా హ్యాపీగా తింటుంటాడు. పాపం అనూని తన ప్లేట్ వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. టెన్షన్‌తో అన్నీ సగం సగం తింటుంది ఫాస్ట్‌గా. అన్నీ నోట్లో కుక్కుకోవడం వలన తినలేక అవస్థలు పడుతుంటే, మెల్లిగా అని చెప్పి వాటర్ పడతాడు రామ్. గడగడ గ్లాస్ మొత్తం తాగేస్తుంది. పక్కన రామ్ నీట్‌గా ప్లేట్ ఖాళీ చేశాడు. ప్లేట్‌లో ముగ్గులు వేస్తున్న అనూని చూసి తింటావా అని అడిగాడు. ఊహు అని తల ఊపడంతో పద మరి చెయ్యి ఎండిపోతుంది అని తనతో పాటు తీసుకెళ్ళాడు. ఏమో అనుకున్నా కానీ మీ తమ్ముడికి ధైర్యం ఎక్కువే. ఇక్కడ నేను ఉన్నానన్న ధ్యాస లేదు అంటాడు ఈశ్వర్. ఏమనుకున్నారు మరి ఈ అంజలి తమ్ముడంటే? వీళ్ళకి పక్కనే ఒక్కతే కూర్చున్న అమ్మాయి మాత్రం ఆ మాటలను విని తట్టుకోలేనట్టుగా ఫోర్క్ని గట్టిగా పట్టుకుంది. దాంతో చేతిలో గుచ్చుకొని రక్తం వస్తున్నా పట్టించుకోకుండా రామ్ అనులనే చూస్తుంది. వస్తున్న అనుకి కాలు అడ్డం పెడుతుంది. అసలే టెన్షన్‌గా ఉన్నాను. అది గమనించక కాలు స్లిప్ అయ్యి పడబోతుంది. వెంటనే రామ్ పట్టుకున్నా అప్పటికే కాలు మెలితిరగడంతో నొప్పికి కదలలేకపోతుంది. రామ్ తనని 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తాడు. వాళ్ళ వెనకాలే ఆ అమ్మాయి వస్తుంది. బయటకొచ్చి అను కాలు పట్టుకుని చూస్తాడు. అది చూసి ఇంకా మండిపడుతుంది. ఈశ్వర్ వస్తానన్నా వినకుండా వాళ్ళని ఇంటికి వెళ్ళమని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు రామ్. డాక్టర్ చూసి ఏం ప్రాబ్లం లేదని స్ప్రే చేసి పంపిస్తారు. క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్తారు. లిఫ్ట్ పని చేయకపోవడంతో అనుని ఎత్తుకుని మెట్లపై వెళ్తాడు. అయ్యో ఏవండి ఏంటి మీరు చేసేది, దించండి నన్ను అంటుంది. రామ్ ఆనంద్ రామ్ తెలుసుగా నా పేరు. ఈ అండీలు గిండీలు వద్దు అంటాడు. సరే రామ్ గారు నన్ను దించండి ఫస్ట్. మల్లి గారు రామ్ అని పిలువు అంటాడు. దానికి కొంచెం టైం పడుతుందిలే కానీ ప్లీజ్ దించండి అంటుంది. వెంటనే దించేశాడు రామ్. హమ్మయ్య అనుకుని వెళ్తుంటే అంజలి డోర్ తీసి అను ఏమన్నారు ఎలా ఉందిరా అని అడుగుతుంది. మాటల్లో గమనించలేదు. మొత్తం ఫ్లోర్స్ అన్నీ ఎక్కేసామా అనుకుంటుంది. అను నిన్నే ఏమన్నారు అంటుంది అంజలి. స్ప్రే చేశారక్క నో ప్రాబ్లం అని లోపలికి తీసుకొస్తాడు. అంజలి వాటర్ తేవడానికి వెళ్తుంది. అను నువ్వు జిమ్ అలవాటు చేసుకో అంటాడు. నేనా ఎందుకండి అంటుంది. షార్ప్గా చూస్తాడు. ఓ సారీ ఎందుకు? కొంచెం కష్టంగా ఉందను ఇలా అయితే ముందు ముందు ఇబ్బంది పడాలి అని చేతులు నొక్కుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు కానీ బల్బు వెలగదు అను పాపకి తన బరువు గురించి చెప్పాడని. అర్థమైన వెంటనే దిండు విసురుదామని చూస్తుంది. కానీ అప్పటికే రామ్ వెళ్ళిపోతాడు. సోఫాలో నీరసంగా ముఖం వేలాడేసుకొని కూర్చుంటుంది. అంజలి వచ్చి వాటర్ ఇస్తుంది. తాగి రూమ్లోకి వెళ్దామని ట్రై చేస్తుంటే కాలు అస్సలు రాదు. మళ్ళీ సోఫాలో సెటిల్ అవుతుంది. ఈశ్వర్ చింటూ వచ్చి అడుగుతారు. బాగానే ఉందని చెప్పి వాళ్ళని పడుకోమంటుంది. పాపం చింటూ అలసిపోయి వెంటనే వెళ్ళి పడుకుంటాడు. ఈశ్వర్కి కాలు వస్తే మాట్లాడడానికి వెళ్తాడు. అంజలి కిచెన్లోకి వెళ్తుంది. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాడు రామ్. అనుని చూస్తే గుర్రగా తన వైపే చూస్తూ ముఖం తిప్పేసుకుంటుంది. తనని ఏడిపించడం గుర్తొచ్చి నవ్వుకుంటాడు. పక్కనే కూర్చొని రూమ్లోకి వెళ్తావా లేక తీసుకెళ్లాలా అంటాడు. ఏం అవసరం లేదు నేను వెళ్ళగలను అని కోపంగా లేస్తుంది. కానీ ఒంటి కాలిపై నిలబడలేక అటు ఇటు ఊగుతూ సర్కస్ ఫీట్స్ చేసి సరిగ్గా వెనుకున్న రామ్ ఒళ్ళో పడుతుంది. అంతే దెబ్బకి రామ్కి పైన సీలింగ్ ఉన్న ఆకాశంలో చుక్కలు మొత్తం కనిపించాయి. నోరా మగాడికి నొప్పి కలగదు ఉన్నా చెప్పకూడదు. చెప్తే చెయ్యి వీడే మగాడ్రా అంటూ నవ్వుతారు. ఓర్చుకో అంటూ తనకి తానే ధైర్యం చెప్పుకుంటాడు. అను సారీ చెప్పి పైకి లేస్తుంది. ఇట్స్ ఓకే అని చెప్పి అందుకే చెప్పిన మాట విలాని అంటాడు. అది విని కూడా వినిపించినట్లుగా ఉండి మళ్ళీ లేవడానికి ట్రై చేస్తుంది. ఇంకా అను పర్మిషన్ తీసుకోకుండా ఎత్తుకుని రూమ్లో దించేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ అలా రక్తం చేతిలో ఇంటికి వెళ్ళి రూమ్లో ఉన్న రామ్ ఫోటో ముందు నుంచొని ఏడుస్తూ ఉంటుంది తనూజ. ఎందుకు రామ్ ఇలా చేస్తున్నావు? ఈరోజు ఎంతో ఆశతో నేను చూడాలని వస్తే నన్ను ఇంతగా గాయపరిచావు. అసలు ఏముందా అమ్మాయిలో? రంగు కూడా నాకన్నా తక్కువే. అది నీకు నచ్చిందా?
వీల్లేదు. నువ్వు కేవలం నాకు మాత్రమే సొంతం. నువ్వు వేరే వాళ్ళని చూస్తేనే చంపేయాలన్నంత కసి, కోపం. అలాంటిది ఈ అమ్మాయిని ఏం చేస్తానో నీ ఊహకి కూడా అందదు. ఈ రక్తం సాక్షిగా చెప్తున్నా. దాని జీవితం మొత్తం ఇలానే రక్తమయం చేస్తాను అంటూ తనకి తానే శపథం చేసుకుంటుంది. వస్తున్నాను. ఇన్ని రోజులు నీ నిర్ణయం కోసం ఎదురు చూశాను. ఇప్పుడింకా అలాంటి అవసరం లేదు. ఎవరు చెప్తే నువ్వు వింటావో వాళ్ళతోనే వస్తాను అంటూ కన్నింగా నవ్వుకుంటుంది. ఇక ఇక్కడ ఇంటికి వచ్చిన వినయ్ నాన్నకి హాల్లో పని వాళ్ళు క్లీన్ చేస్తూ కనిపిస్తారు. అన్ని సామాన్లు పలిగిపోయి ఉంటాయి. అవి చూసి తన భార్యను పిలుస్తాడు. ఆవిడ విషయం చెప్పకుండా దాటేస్తుండడంతో పని వాళ్ళని పిలిచి అడుగుతారు. వాళ్ళు అసలు విషయం చెప్పడంతో కోపంగా వినయ్ గదికి వెళ్తారు. ఏం గొడవ జరుగుతుందోనని భయంతో అతని భార్య కూడా వెనకాలే వెళ్తుంది. తన గదిలో కోపంగా తిరుగుతూ ఉంటాడు వినయ్. ఏంట్రా, అసలేం చేస్తున్నావో తెలుస్తుందా అంటూ కోపంగా అడుగుతారు. నేనేం చేశాను డాడీ అంటూ రెక్లెస్గా సమాధానం చెప్తాడు. వినయ్, నేను ఎవరి కోసం మాట్లాడుతున్నానో నీకు తెలుసు. ఎందుకురా ఇంకా ఆ అమ్మాయి వెంట పడతావు? తన నిర్ణయం ఏంటో ఎప్పుడో చెప్పేసిందిగా. మళ్ళీ మళ్ళీ ఎందుకు విసిగిస్తున్నావు? చూడండి డాడీ, కేవలం మీ మాట మీద గౌరవంతో నేను అనుకి దూరంగా ఉన్నాను. అంతేకాని మర్చిపోయి కాదు. తను కేవలం నాది, నాకు మాత్రమే సొంతం. నా ఈ నిర్ణయం ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి వెళ్ళిపోతాడు. రోజు రోజుకి మారిపోతున్న కొడుకు ప్రవర్తనకి ఏం చేయాలో ఆయనకి అర్థం అవ్వక తల పట్టుకుని కూర్చుంటాడు. ఇక అను పర్మిషన్ తీసుకోకుండా ఎత్తుకుని రూమ్లో దించేసి వెళ్ళిపోతాడు రామ్. అంజలి సహాయంతో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. అనుని పడుకోమని చెప్పి అంజలి అనసూయ గారికి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే, అమ్మ అంజలి, ఎలా ఉన్నారు తల్లి? అసలు మేము గుర్తున్నామా నీకు, నీ తమ్ముడికి అంటారు అనసూయ. సారీ అమ్మ, కొంచెం బిజీగా ఉండటం వలన చేయలేకపోయాను. ఈరోజు ఆయన బయటికి తీసుకెళ్లారు, ఇప్పుడే వచ్చాము అంటుంది. అవునా, పోనీలేమ్మా. చింటూ ఎలా ఉన్నాడు తల్లి? అసలు వాడితో మాట్లాడి 3 రోజులు అవుతుందమ్మా అంటారు. బాగున్నాడమ్మా, తిరిగి అలసిపోయి పడుకున్నాడు. అయినా వాళ్ళ అత్తమ్మ వచ్చిందిగా, ఇంకా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాళ్ళతోనే సరిపోతుంది వాడికి, అందుకే చేయలేదమ్మా. అత్తమ్మ అంటే మీ చిన్నత్తయ్య గారి అమ్మాయి కదమ్మా? ఆ! అవునమ్మా, చాలా మంచిది. చింటూని తమ్ముడు ఎలా చూసుకుంటాడో తను కూడా అంత ప్రేమగానే చూసుకుంటుంది. అయ్యో, నాకెందుకు తెలియదమ్మా? మీ అత్తింటి వాళ్ళ గురించి నువ్వు మరీ ఇంతలా చెప్పాలా? రామ్ మీ దగ్గరే ఉంటున్నాడు కదా, అక్కడేమీ ఇబ్బంది లేదు కదా అంటారు. వాడికేమి ఇబ్బందమ్మా, వాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఇక్కడ. నువ్వేం దిగులు పడకు. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా, ఇదిగో ఇక్కడే ఉన్నారు, మాట్లాడు. హలో అంజలి. నాన్నగారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? నాకేంటి తల్లి, చక్కగా మీ అమ్మ వండి పెడుతుంటే తింటూ కూర్చుంటున్నా అంటూ తండ్రి కూతుళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత, ఇంకా చాలులే, మీ అమ్మతో కూడా మాట్లాడు, మళ్ళీ మనల్ని చూసి కుళ్ళుకుంటుంది అంటూ అనసూయకి ఫోన్ ఇస్తారు. నాకెందుకు కుళ్ళు, మీరిద్దరూ ఎప్పుడూ ఒకటేగా, నా పార్టీ నా కొడుకు అంటూ ప్రకాష్ గారితో వాదిస్తుంది. అను, మనం ఎప్పుడైనా కొట్టుకోవచ్చు, ముందు అమ్మాయితో మాట్లాడు. అయ్యో నామతి మండ. అమ్మా అంజలి, చెప్పు తల్లి, ఏంటమ్మా, నువ్వు ఎప్పుడు నాన్నగారితో ఇలా వాదిస్తూనే ఉంటావా అంటుంది నవ్వుతూ. ఏం చేయమంటావమ్మా, పెళ్లి చేసుకొని నువ్వు వెళ్ళిపోయావు, ఉద్యోగం వచ్చి మీ తమ్ముడు వచ్చేసాడు, ఇంకా మా ఇద్దరికి ఏం తోస్తుంది చెప్పు? అందుకే ఆయన నన్ను ఆట పట్టిస్తూ ఉంటారు, నేను వాదిస్తూ ఉంటాను అమ్మా అంటూ అంజలి ఏడుస్తుంది. అయ్యో తల్లి, సరదాగా మాట్లాడదామని ఫోన్ చేస్తే నేను ఏడిపించాను బంగారు అంటారు. లేదమ్మా, నువ్వేం ఏడిపించలేదు. అయినా నీకు మీకు ఈ ఒంటరితనం కొన్ని రోజులే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అర్థం కావడం లేదు తల్లి. అమ్మా, నీ కొడుకు మీకు చాలా శ్రమ తగ్గించేశాడు, అసలేంటి తల్లి అంటారు. అమ్మ నాన్నగారు పక్కనే ఉన్నారా అని అడుగుతుంది. ఉన్నారమ్మా. అయితే స్పీకర్ ఆన్ చేయండి, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. సరే తల్లి అని స్పీకర్ ఆన్ చేస్తారు. అమ్మ, నాన్నగారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని అను రామ్ల గురించి మొత్తం చెప్తుంది. అది విన్న ఇద్దరు ఒకేసారి నిజంగానా తల్లి అంటారు. అవును, మీ ఇద్దరికి ఇష్టమేనా అని అడుగుతుంది. ఇష్టమేనా అంటావేంటమ్మా, మాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నువ్వు ఆ ఇంటికి కోడలయ్యావనే మా అదృష్టానికి మురిసిపోయే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు మీ తమ్ముడు కూడా ఆ ఇంటికే అల్లుడవుతాడంటే ఇంకా ఈ జన్మకి ఏం కావాలమ్మా? మీ తమ్ముడిని అడిగావా? వాడేమన్నాడు? వాడికి ఇష్టమే అమ్మా, మీ అల్లుడు గారిని అడిగాను, ఆయనకి ఎలాంటి అభ్యంతరం లేదు. అవునా తల్లి, ఎంత మంచి వార్త చెప్పావమ్మా.
నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటూ కంగారు పడిపోతారు అనసూయ. అను ఎందుకంత కంగారు అంటూ చెప్తారు ప్రకాష్ గారు. అనుని అడిగిన తర్వాత ఆయన ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానన్నారు. నాకు తెలిసి తనకి కూడా ఇష్టమే అమ్మా అంటుంది. అమ్మా మీరేమీ రామ్‌ని అడగకండి సరేనా? ఆ! అలాగే తల్లి. ఇక ఉంటానమ్మా మళ్ళీ చేస్తాను. ఆ! వాళ్ళిద్దరి ఫోటో పంపిస్తాను చూడండి అని చెప్పి పెట్టేస్తుంది. 5 నిమిషాల తర్వాత వచ్చిన ఫోటో చూసి మురిసిపోతారు ఇద్దరు. సంతోషంతోనే నిద్రపోతారు. పొద్దున్నే లేచి పూజ చేసుకొని టిఫిన్ రెడీ చేస్తుంటారు అనసూయ. స్నానం చేసి హాల్లోకొచ్చి అను కాఫీ అంటారు ప్రకాష్ గారు పేపర్ తిరిగేస్తూ. ఎవరో గుమ్మంలో ఎవరో ఒక అమ్మాయి నిల్చొని ఉండటం చూసి ఎవరమ్మా అని అడుగుతారు. కాఫీ తీసుకొస్తూ భర్త మాటలు విని ఎవరా అని చూస్తుంది అనసూయ. లక్షణంగా చీర కట్టుకొని నిల్చొని ఉంటుంది ఆ అమ్మాయి. తన వెనకాల ఒక మధ్య వయస్సతను నిల్చొని నమస్కారం అండి అంటాడు. వచ్చింది ఎవరో తెలియకపోయినా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి లోపలికి రమ్మంటారు. లోపలికి వెళ్ళగానే ఇద్దరి కాళ్ళకు నమస్కారం చేస్తుంది. ఆ అమ్మాయి అయ్యో చల్లగా ఉండు తల్లి అని ఆశీర్వదిస్తారు. పైకి లేచి తన తండ్రి పక్కన నిలబడుతుంది. నా పేరు చంద్రశేఖర్ అండి. తిను నా కూతురు తనుజ అని చెప్తాడు. సరే అన్నట్టుగా నవ్వి ఎందుకొచ్చారు అన్నట్టుగా చూస్తారు. నాకు ఒక్కతే కూతురమ్మ. నాకున్న ఆస్తిపాస్తులన్నీ పెళ్ళయ్యాక తన భర్తకి చెందుతాయి అని వాళ్ళ ఆస్తి వివరాలు చెప్తాడు. అసలు అవన్నీ ఎందుకు చెప్తున్నారో అర్థమవ్వక ఒకరినొకరు చూసుకుంటారు. ఆయనకి విషయం అర్థమై క్షమించండి నేనొచ్చిన విషయం కాకుండా వేరేవి చెప్తున్నాను. అయ్యో పర్లేదండి చెప్పండి అంటారు ప్రకాష్. మీ అబ్బాయి రామ్ అంటే నా కూతురికి చాలా ఇష్టమండి. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. మీరు ఒప్పుకుంటే ఇద్దరికి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను అంటాడు. చాలా సంతోషమండి మీరు ఇలా ఇంటికి వచ్చి అడుగుతున్నందుకు. కానీ మీరెలా మీ కూతురి ఇష్ట ప్రకారం పెళ్లి చేయాలనుకున్నారో మేము అంతే. మా అబ్బాయి ఇష్టంతోనే తనకి పెళ్లి చేయాలనుకుంటున్నాము అని చెప్తారు. వెంటనే తనుజ అనసూయ గారి దగ్గరికి వెళ్ళి ఆంటీ రామ్ అంటే నాకు ప్రాణం. పిచ్చి మీరే రామ్‌తో మాట్లాడండి. నేను మీరు ఎలా చెప్తే అలానే వింటాను. మీ ఇద్దరిని చాలా బాగా చూసుకుంటాను. కావాలంటే ఆస్తి మొత్తం ఇప్పుడే రామ్ పేరు మీద రాసేస్తారు మా డ్యాడీ. రామ్‌ని మాత్రం పెళ్ళికి ఒప్పించండి అంటూ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అయ్యో! లేమ్మా మేమేమీ వద్దు అనటం లేదు కదమ్మా! కానీ మా అబ్బాయికి ఇష్టం లేకుండా ఎలా చేస్తాం నువ్వే చెప్పు. మీరు ఒప్పిస్తే మీ అబ్బాయి ఒప్పుకుంటాడు కదండీ! అంటాడు చంద్రశేఖర్. ఈ విషయంలో మీరు మీ అమ్మాయిని ఒప్పించండి. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను అంటూ పైకి లేచి నమస్కారం చేస్తారు. ఇంక వాళ్ళని వెళ్ళమన్నట్టుగా అర్థమవ్వి వెళ్ళొస్తామండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. మా అమ్మాయి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. కానీ నేను మీ మీద గౌరవంతో ఇంత దూరం వచ్చాను. మీరు కూడా నా గౌరవం గురించి ఆలోచించండి అని చెప్పి తనుజ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తారు. వెళ్తూ ప్లీజ్ ఆంటీ, అంకుల్ రామ్‌ని ఎలా అయినా ఒప్పించండి అంటూ ఏడుస్తూ అడుగుతుంది. బయటికి వెళ్ళగానే కళ్ళు తుడుచుకొని కార్ డోర్‌ని గట్టిగా తంతుంది. బేబీ ఏంటమ్మా ఇది? ఎలా అయినా వీళ్ళ దగ్గర మాట తీసుకొని రామ్‌ని ఒప్పిద్దాం అనుకుంటే వీళ్ళేమో ఇలా మాట్లాడుతున్నారు. ఏం పర్లేదు డాడీ వీళ్ళు ఒప్పుకోకపోయినా చివరికి రామ్‌కి ఇష్టం లేకపోయినా నా మెడలో 3 ముళ్ళు వేసేది తనే. రామ్ ఎప్పటికీ నా వాడే. నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. పదండి అని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ఏంటండి? ఎవరు వీళ్ళు? మన రామ్ గురించి ఆ అమ్మాయి అంతలా ఏడుస్తుందేంటి? అంతగా ప్రేమిస్తుందంటారా? అను మనం ఆలోచించాల్సింది మన అబ్బాయి గురించి. అంతేకానీ ఆ అమ్మాయి గురించి కాదు అంటారు. అదేం మాటండి? నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం. మన అంజు చెప్పిందిగా అను గురించి ఆ అమ్మాయి నా కోడలు అంటుంది. థ్యాంక్స్ అను. ఆ అమ్మాయి ఏడవడం చూసి ఎక్కడ ఒప్పుకుంటామోనని కొంచెం అనుమానం వచ్చింది. అయ్యో! నాకు కూడా మన పిల్లల సంతోషమే కావాలండి అంటుంది. అను ఒకటి గమనించావా? నీ పేరు, నీ కోడలి పేరు ఒక్కటే అంటారు. అవునండి నిజమే. మరి ఈ అనసూయకి కోడలు కూడా అనూనే. నా కొడుకు కూడా నాలానే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఏం చేస్తాం? మా తలరాతలు ఇంతే అని సరిపెట్టుకుంటాం అంటూ సాడ్‌గా ఫేస్ పెడతారు. అంటే ఏంటి? మీరు నాతో అంత అడ్జస్ట్ అవుతున్నారా? అంటూ మళ్ళీ వాళ్ళ గొడవ స్టార్ట్ చేస్తారు. ఇక ఇక్కడ అను కాలు నొప్పి వలన ఎక్కడికి వెళ్ళలేక రూమ్‌లో ఉంటుంది. వాళ్ళ పక్కన ఫ్లాట్‌లో బామ్మగారు, అమ్మ అంజలి అనుకుంటూ వస్తారు. రండి బామ్మగారు అంటుంది అంజలి. అను ఎక్కడమ్మా? పొద్దున్నుంచి కనిపించలేదు. అది బామ్మగారు తనకి కాలు కొంచెం నొప్పిగా ఉంది. అందుకే బయటికి కూడా రాలేదు. అయ్యో! అవునా ఉండు తల్లి చూస్తాను.
బామ్మగారు వచ్చేటప్పటికి పక్కన చింటూ కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటాడు. "అమ్మా అను, ఏమైందమ్మా? కాలు చూపించు" అని పట్టుకోబోతారు. "అయ్యో బామ్మగారు వద్దండి" అని తీసుకోబోతుంది. "ఏం పర్లేదమ్మా" అని చూసి, "కొద్దిగా వాచిందమ్మా అంతే. నా దగ్గర ఆయుర్వేదం ఆయిల్ ఉంది, తీసుకొస్తాను. దాంతో మర్దన చేస్తే తొందరగా తగ్గిపోతుంది" అని చెప్పి లేస్తారు. అప్పుడే చేతిలో గిన్నె చూసుకొని, "అయ్యో నా మతిమండ! గోరింటాకు తెచ్చి ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాను. అంజలి తీసుకోమ్మా, అనుకి పెట్టు" అని ఇస్తారు. బామ్మగారు, "అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? మా అత్తమ్మ" అంటాడు చింటూ. "ఎందుకేంట్రా? మీ అత్తమ్మ చేతులు ఎర్రగా పండితే నీకు మంచి మావయ్య వస్తాడు. అంటే మా మాము అంత మంచివాడంటారా? ఆ దేవుడు కరుణించాలే కానీ నీ మామునే నీకు మావయ్య అవుతాడేమో" అని అనుకి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు బామ్మగారు. చింటూ బామ్మగారితో వెళ్ళి ఆయిల్ తీసుకురా అంటుంది అంజలి. వాడు బామ్మగారితో వెళ్తాడు. కుక్కర్ విజిల్ వినిపించడంతో గోరింటాకు అక్కడ పెట్టి కిచెన్లోకి వెళ్తుంది అంజలి. బామ్మగారు వెళ్తూ చివర్లో చెప్పిన మాటలే అనుకి మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంటాయి. ఆ అనుభూతి తనకి చాలా నచ్చుతుంది. హ్యాపీనెస్తోనే గోరింటాకు తీసుకుని ఒక చేతికి పెట్టుకుంటుంది. మరొక చేతికి అంజలి వస్తే పెడుతుందని చూస్తూ కూర్చుంటుంది. బామ్మగారితో వెళ్ళిన చింటూకి ఆవిడ కొన్ని బొమ్మలు ఇస్తారు. వాడు ఫుల్ ఖుషి అయ్యి ఆడుకుంటూ ఉండిపోతాడు. అంజలి కిచెన్లో ఉంటుంది. రామ్ అటుగా వెళ్తూ రూమ్లో ఒంటరిగా కూర్చున్న అను దగ్గరికి వస్తాడు. రామ్ని చూసి అను పట్టించుకున్నట్టుగా ఉండిపోతుంది. అమ్మో మేడం ఇంకా మర్చిపోలేదనుకుంటా అని అను చేతి గోరింటాకుని చూస్తాడు. ఇదేంటి ఇలా పెట్టుకున్నావు? అక్కని అడగొచ్చుగా, చూడు మొత్తం పేడలా పెట్టేసుకున్నావు అంటాడు. మీకెందుకు, నేను ఎలా పెట్టుకుంటే వెళ్ళండి అని కసురుకుంటుంది. అయినా చేతకాని వాళ్ళను అంటే అలాగే కోపం వస్తుందిలే అంటాడు. హలో, ఎవరికి చేత కాదు? నేను గోరింటాకు పెట్టడంలో ఎక్స్పర్ట్ తెలుసా, చాలా బాగా వచ్చు అంటుంది. ఓ అందుకేనా ఇలా పెట్టుకున్నావు అని చెయ్యి చూపిస్తాడు. తనకి అనుమానం వచ్చి చూసుకుంటుంది. ఇంతకుముందు రామ్ ఆలోచనలతో చందమామ చుక్కలు కొంచెం దగ్గరగానే పెట్టేసింది. అది చూసి నాలుక ఖర్చుకొని, చా నీకు బుద్ధి లేదు అను, ఇలా ఎవరైనా పెట్టుకుంటారా అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇప్పుడు బయటపడితే పరువు పోతుంది అనుకుని, అసలు మీకొచ్చా, ఇంత స్పీచ్ ఇస్తున్నారు అంటుంది. హో వచ్చు, పెళ్ళయ్యాక నా పెళ్ళానికి పెట్టాలని నేర్చుకున్నా. అబ్బో నిజమా? ఏది నాకు పెట్టండి చూస్తాను అంటుంది. రామ్ వెంటనే అను చెయ్యి పట్టుకుని పెట్టడం స్టార్ట్ చేస్తాడు. రామ్ అంత దగ్గరగా అదే తన చెయ్యి పట్టుకుని ఉండడంతో అను మనసులో అలజడి కలుగుతుంది. అది నిమిషానికి పెరిగి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది. ఇంకొంచెం సేపు అలానే ఉంటే తన గుండె పేలిపోతుందేమో అని భయంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే అయిపోవడంతో చెయ్యి వదిలేస్తాడు రామ్. పోయే ప్రాణం వచ్చినట్టుగా ఉంటుంది అనుకి. చూసుకో అంటూ 2 చేతులు చూపిస్తాడు. చాలా చక్కగా పెడతాడు రామ్. దాని పక్కన అను పెట్టింది ఒక మూలకి కూడా రాదు. నవ్వుతున్న అను ఫేస్ చూస్తేనే తెలిసిపోయింది తనకి బాగా నచ్చిందని. అనుకి గోరింటాకు పెట్టడానికి వచ్చిన అంజలి ఇద్దరిని అలా చూసి తిరిగి వెళ్ళిపోతుంది. అనుకి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తారు. 2 చేతులకి గోరింటాకు ఉండటం వలన ఎలా తీయాలో అర్థం కాక పక్కనే ఉన్న రామ్ని చూస్తుంది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెడతాడు. అందరూ మాట్లాడుతూ ఉంటారు. తన వంకే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. తన కాలి గురించి చెప్పదు. ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. ఏం కాదమ్మా, నేను వచ్చేస్తానుగా, ఇంకా 5 రోజులే కదా అంటుంది. ఆ చివరి మాట విన్న రామ్ ముఖం వాడిపోతుంది. అను ఉండేది ఇంకా 5 రోజులేనా, తర్వాత వెళ్ళిపోతుందా? ఈ 5 రోజుల్లో తన మనసులో కలిగే భావాలు ఎలా అయినా తెలియచేయాలి అనుకుంటాడు. మాట్లాడుతూనే రామ్ గమనిస్తుంది. తన వంకే రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో సరే అమ్మా మళ్ళీ చేస్తా అని కట్ చేయమంటుంది. ఓకేనా అంటాడు. అని తల ఊపుతుంది. అను, 5 రోజుల తర్వాత వెళ్ళిపోతావా అంటాడు. వెళ్ళాలి కదా ఆఫీసర్ అంటుంది. సరే అని పైకి లేస్తాడు. ఎక్కడికి ఆఫీసర్, డ్యూటీకి వెళ్ళాలి కదా. గోరింటాకు చాలా బాగా పెట్టారు, మీ భార్య లక్కీనే అంటుంది. తను కాదు నేను లక్కీ అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇక స్టేషన్కి వెళ్ళిన రామ్ అను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అలా మాటల్లో ఉండగానే, రామ్ నీకు తనుజ అని ఎవరైనా తెలుసా అని అడుగుతుంది అనసూయ. తనుజ పేరు వినగానే పైకి లేచి ఎందుకమ్మా అంటాడు. ఏం లేదు నాన్న, పొద్దున్నే వాళ్ళొచ్చి మాట్లాడింది మొత్తం చెప్తుంది. చా ఈ అమ్మాయికి అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు ఇష్టం లేదని పైగా వాళ్ళ నాన్ననే తీసుకుని వచ్చేదాకా వెళ్ళిందా? అమ్మా మీరేం చెప్పారు మరి? మేమేమంటాం నాన్న, నీకు ఇష్టం లేకుండా ఎలా చేస్తాం? ఇదే విషయం చెప్పి పంపించాం అంటారు. థ్యాంక్స్ అమ్మా,
నా ఇష్టం గురించి ఆలోచించినందుకు అని మళ్ళీ వస్తే నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళిపోమనండి అంటాడు. అలాగే నాన్న, ఇంకా ఏమైనా చెప్పాలా అంటారు ఆశగా. అను కోసం ఏమైనా చెప్తాడేమోనని. ఆవిడ అలా అనగానే అను గురించి చెప్పాలనున్నా ఇంకా తనకే చెప్పలేదు కదా, అందుకని వద్దు అనుకుంటాడు. ఏం లేదమ్మా, కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, తొందరలోనే చెప్తాను మీకు, అది నచ్చుతుందని అనుకుంటున్నాను అంటాడు. రామ్ అలా చెప్పగానే ఆవిడకి అను కోసమే అని అర్థమై, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సంతోషమే నాన్న, మేమెప్పుడూ కాదనము అని ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇచ్చేస్తారు. రామ్ వెంటనే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అని ఉమ్మ నాను డార్లింగ్ బంగారం అంటాడు. ఆ ఆ, నీ డార్లింగ్ ఇంకా అనునే కదా అంటుంది అనసూయ. ఏంటమ్మా అంటాడు. అదే అదే నీ డార్లింగ్ నేనే కదా అంటున్నా అని చెప్తుంది. సరే అమ్మా ఉంటాను అని పెట్టేస్తాడు. స్టేషన్లో రామ్ ముందు ఒక అమ్మాయి బెరుకుగా భయం నిండిన కళ్ళతో కూర్చొని ఉంటుంది. తనని ఎవరు గుర్తుపట్టకుండా బుర్కా వేసుకొని ఉంటుంది. ఎవరమ్మా చెప్పు, ఎందుకింత భయపడుతున్నావు అంటాడు రామ్. సార్ నా పేరు కవిత, నేను కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్. కొన్ని రోజులుగా మా కాలేజ్లో వాళ్ళు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. అక్కడికి వచ్చిన పోలీస్ వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. మేము అలానే నమ్మాం. కానీ 2 రోజుల క్రితం నా ఫ్రెండ్ స్వప్న చనిపోయింది సార్. తనది కూడా ఆత్మహత్య అన్నారు. కానీ దానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. దాని ఫ్యామిలీకి అదే ఆధారం. వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మతో పాటు అది కష్టపడుతూనే చదువుకుంటుంది. ఈ మధ్యనే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు. ఉన్న 2 చెల్లెళ్లను చదివిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇది చదువుకుంటుంది. ఎప్పుడు తన చెల్లెలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేది. అలాంటిది తను ఇలా చేసుండదు అని నా నమ్మకం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. అందుకే మీకైనా చెప్తామని వచ్చాను. నా స్నేహితురాలకి న్యాయం చేయండి సార్ అని చెప్తుంది. లేదమ్మా, నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నువ్వు చెప్పిందే నిజమైతే నీ స్నేహితురాలకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. నువ్వేం దిగులు పడకుండా వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు రామ్. ఈశ్వర్కి కూడా విషయం మొత్తం చెప్పి ఆ కాలేజ్కి బయలుదేరుతారు ఇద్దరు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.